పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ రిలీజ్ చేయాలనేసి మీరు మాట్లాడుతున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు అసలు నిధులే లేవు అనేసి మాట్లాడుతున్నారు. మరి ఎలా రిలీజ్ చేస్తారు అనేసి అని అనుకుంటున్నారు? మరి నా పేరు లవకుమార్, నేను ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మీ దగ్గర విడుదల చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు, ఖజానా లేదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మీ ప్రణాళికలో మేము ప్రజాపాలక ప్రణాళికలో మరి మేము వారోత్సవాలు జరుపుతా ఉన్నాం. మరి దానికి మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అదేవిధంగా అందాల పోటీ జరపడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అదేవిధంగా గవర్నమెంట్ నడపడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మరి పేద విద్యార్థులు చదువుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేవని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంత దుస్థితి మీరు మాట్లాడుతూ ఉంటే మరి పేద ప్రజలు కష్టం పడి వాళ్ళ పిల్లలను చదివిస్తూ ఉన్నారు. మరి ఉన్నత విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మరి ఈరోజు పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకున్న విద్యార్థులు ఉంటారు. మరి అట్లాంటి విద్యార్థులకు ఈరోజు మీరు స్కాలర్షిప్ విడుదల చేయకుండా మీరు ఏ విధంగా వాళ్ళకు చదువుకుంటారని మీరు అనుకుంటా ఉన్నారు? మీరు మీ ప్రభుత్వానికి మరి ఇంత చిత్తశుద్ధి అవగాహన లేకుండా మరి విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని సీఎం దగ్గర పెట్టుకొని మరి మీ దగ్గర ఇలాంటి సాకులు చెప్పి విద్యార్థులకు ప్రాణాలతో చెలగటమాడుతుంటే మరి చదువులతో చెలగటమాడుతుంటే మరి ఎలా ఊరుకుంటారు విద్యాలోకంగా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఇటు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తమే తీసేస్తామనేసి మాట్లాడుతున్నారు, అలాంటప్పుడు ఎట్లా ఇస్తారు? మరి మీరు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఏమని చెప్పుకున్నారు? మా కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడే మేము స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ అంటే స్కీమ్ తీసుకొచ్చాము, ఆ జీవో తీసుకొచ్చాము అని చెప్తా ఉన్నారు. మరి ఇదే గవర్నమెంట్ మరి ఇదే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటా ఉన్నారు కదా. మరి పెండింగ్ లో ఉన్నటువంటి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు మీరు గొప్ప ఏమన్నారు? విద్యార్థులతో మేము అంటు పెట్టుకొని ఉంటాము, విద్యార్థుల సమస్యలు మా సమస్యలుగా భావించి మేము ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కొట్లాడారు కదా. మరి అదే ఫీజు రింబర్స్మెంట్ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. మరి మీరు ఇప్పుడు రూలింగ్ లో ఉన్నప్పుడు మీరు ఎందుకు రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో రిలీజ్ అయ్యాయా, మరి ఈ ప్రభుత్వంలోనే ఇలా జరుగుతుందా? గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉంది, ఇప్పుడు పెండింగ్ లో ఉంది. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మీద మీరు మాట్లాడి కొట్లాడి మరి ఈ రోజు మీరు రూలింగ్ లో కూర్చున్నారు. మీరు రూలింగ్ లో కూర్చున్నప్పుడు కూడా మీ గవర్నమెంట్ కూడా 2 సంవత్సరాల పరిపాలన గడుస్తూ ఉంది. మరి అయినా కూడా మీరున్నప్పుడు ఉన్నా కూడా 1 MP కూడా ₹1 కూడా విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకుండా మరి విద్యార్థులకంగా వాళ్ళు ఉన్నత చదువుల కోసం వెళ్తా ఉంటే ఒక పక్క ప్రైవేట్ యాజమాన్యాలు మీరు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల అవుతేనే మేము ఈ రోజు సర్టిఫికెట్లు ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు. మరి అక్కడ హైకోర్టు అయినా లేకపోతే సుప్రీంకోర్టు అయినా గైడ్ లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా మరి గవర్నమెంట్ మరి ఒక్కసారి కూడా సర్కిల్ ఒక జీవో పాస్ చేయడం లేదు. విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా మీరు అక్కడ వంటి పుస్తకాలు అంతా ఉన్నా కూడా మీరు ఒక సర్కిల్ జారీ చేయలేదు. ఎంఈఓ డిఐఓ కూడా మాకు గవర్నమెంట్ ఉండే ఒక సర్కిల్ జారీ కాలేదు, ఒక జీవో జారీ కాలేదు. మేము ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు అక్కడ ఉన్నత అధికారులు మాట్లాడారు, ప్రభుత్వంగా మీరు మాట్లాడారు. మరి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలని మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మారాయి, గురుకులాల్లో కూడా చాలా మారాయి, ఫుడ్ పెడుతున్నాము అది పెడుతున్నాము అనేసి మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు ఇది మాత్రం ఎందుకు రిలీజ్ చేయట్లేదు అనేసి మీరున్నటువంటి ఏవైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ కాన్స్టిట్యున్సీలో అక్కడ నియోజకవర్గాల్లో మీరు ఒక్కసారి సంక్షేమ హాస్టళ్లకు వెళ్ళి చూడండి. అక్కడ ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లలో ఈరోజు నాణ్యత లేని భోజనం తింటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కనీస మౌలిక వసతులు లేవు. విద్యార్థులకు అక్కడ వాష్రూమ్స్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రహరీ గోడలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, సొంత బిల్డింగ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు పెట్టుకొని గురుకులాలను మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం అంటే మేము ఏ విధంగా నమ్మాలని మేము ఈ విధంగా అడుగుతా ఉన్నాం. మరొకటి ఏంటంటే ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటిని కూడా తగ్గిస్తున్నాము అనేసి చెప్తున్నారు. మరి తగ్గించినట్టయితే కనుక మరి విద్యార్థులు ఎలా చదువుకుంటారు ఏంటి? మేము ఎస్ఎఫ్ఐగా ఎప్పటి నుండో డిమాండ్ చేస్తా ఉన్నాం. 27,000 పాఠశాలలు కుదించే కుట్ర ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా ఉంది. 27,000 పాఠశాలలు ఎంపీఎస్ పాఠశాలలు మూసివేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో బడులలో చదువుకునే పేద విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి? మీరు పాపులేషన్ చూసి అక్కడ మైగ్రేట్ చేస్తా ఉన్నారు. ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయో అక్కడికి మీరు మైగ్రేట్ చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా కల్పిస్తా ఉందా? ట్రాన్స్పోర్ట్ అవకాశం లేకుండా విద్యార్థులు అక్కడికి వెళ్ళి ఎలా చదువుకుంటారు? ఇప్పటికి ఒక బడి ఉంటేనే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుందని మన పూర్వీకులు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుతున్నాం, అందరూ మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మీరు 27,000 పాఠశాలను కుదించే కుట్రను మానుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.